ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. కొంచెం టైం దొరకట్లేదు. అయితే ఖచ్చితంగా మీకోసం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇంత పొద్దున్నే ఇంత చలిలో వీడు ఎక్కడికి పోతున్నాడు రా అనుకుంటున్నారా? వెళ్ళొస్తా, ఒక చోట వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను మీకు. దానికోసం అంత దూరం వెళ్ళాలా అని అనిపిస్తుంది మీకు. చూడండి ఒకసారి, నేను వెళ్ళొచ్చిన తర్వాత మీకు చెప్తాను. వెళ్తున్నప్పుడు చెప్తాను, మనం వచ్చిన తర్వాత చెప్తాను, చేస్తున్నప్పుడు చెప్తాను. మీరు వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎంత అంటే ఇంత డెడికేషనా అని అనిపించకపోతే అప్పుడు అని అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మొత్తం చూడండి ఎండ్ అయ్యే వరకు. బాయ్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కృష్ణానది అన్నమాట. మన ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జి కింద నుంచి గోదావరిలోకి వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్తుందన్నమాట. ఇది చాలా ఫేమస్ బ్రిడ్జి. తాడపల్లికి విజయవాడకి కలిపే బ్రిడ్జ్. ఇది చెన్నై హైవే. ఇది చాలా మంచి షార్ట్కట్ రూట్ అనమాట విజయవాడ వాళ్ళకి చెన్నై వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు తెనాలి, మన మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి తెనాలి. ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందని సస్పెన్స్లో ఉన్నారు కదా, ఇది తెనాలికి వెళ్తున్నామండి. సూర్యుడు చూస్తున్నారా, అప్పుడే కళ్ళు తెరుస్తున్నాడు. మేఘాల మబ్బుల మధ్యలో నుంచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అప్పుడే హ్యాపీగా ఉంది అతనికి. ఆ వాటర్, పచ్చని చెట్లు అంటే నాకు చాలా ఇష్టము. అందుకోసమే పొద్దున్నే బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి మీరు ఇప్పుడు తెనాలి ఎంట్రన్స్లో ఉన్నాము. రైట్ సైడ్ వినాయకుడు, ఓం గం గణపతాయ నమః. మనము ఏ ఊరికి వెళ్ళినా కూడా వినాయకుడిని చూసుకొని వెళ్తే బాగుంటుంది. మెయిన్ వచ్చేసి ఇదండి. ఎక్కడో తెలుసా ఇది? ఘట్టమనేని బుర్రిపాలెం. బుర్రిపాలెం అంటే మీకు తెలుసా? మన సూపర్ స్టార్ కృష్ణ గారి స్వగ్రామం మరియు స్వగృహం ఇది. ఓకే, మీరు చూస్తున్నారు. ఇది ఏంది ఓల్డ్గా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోమాకండి. టైం పట్టిద్ది కొంచెం. వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు, షూటింగ్లో బిజీగా ఉన్నారు. మంచిగా ఉంటుంది. వాళ్ళ ఊరు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది వాళ్ళ ఇల్లు అండి. కింద బ్యాంక్కి రెంట్కి ఇచ్చారు. చాలా పెద్ద ఇల్లు అనమాట ఇది. ఇది కింద బ్యాంక్. బయటకు వచ్చాక ఒక ఊరు కనబడుతుంది మీకు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. తన నా ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఊరు గ్రామం నుంచి. ఇది బయట వైపు అనమాట. అదొకటే కాదండి ఇల్లు. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా ఆయన సొంత ఇల్లు అండి. అమ్మగారు ఉండేవారు అక్కడ, కృష్ణ గారు అమ్మగారు. ఇది ఇటుకతో ఉన్నది. వెనకాల ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఇది మెయిన్ ఇల్లు అనమాట. దాని పక్కన ఇంకొక చిన్న గోడౌన్ ఉంది. ఇది మొత్తం కలిపి కృష్ణ గారి ఇల్లు అనమాట. ఓకే, ఇది వాళ్ళ ఇంటి సైడ్ నుంచి ఉండేది. ఇది వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇల్లు చాలా జాగ్రత్తగా మంచిగా. మొత్తానికి పొద్దున్నే రీచ్ అయిపోయాము. 7:20, 7:30 అలా అవుతుంది. ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే చూపిస్తాను. హోటల్ స్వతంత్ర విహార్. ఇది వచ్చేసి తెనాలిలో ఉంది. తెనాలికి వచ్చాను అనమాట. దీనికి ఒక రైడ్ పొద్దున్నే 40-50 కిలోమీటర్లు రైడ్ చేసుకుని వచ్చాను. దీని పక్కనే వెనకాల ఒకటి కనపడుతుంది కదా, దిగు జనాలు, అది వైన్స్. 7 అవుతుంది. నేను టిఫిన్ కోసం ఎంత తాపత్రయం పడి వచ్చాను. ఇక్కడ సాంబార్ కూడా ఫేమస్ ఈ హోటల్లో. జనాలు చూడండి, లోపల చాలామంది ఉన్నారు, మీకు చూపిస్తాను. ఇక్కడ పొద్దున్నే 7ంటికి వైన్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు మళ్ళీ ఎగబడుతున్నారు. ఘోరంగా ఉంది వ్యవహారము. చెప్తాను మీకు. చూడండి అక్కడ వెనకాల కనబడుతున్నారా? పొద్దున్నే 7ంటికి వైన్స్ అంటే ఓపెన్ చేయడం అంటే చూడండి తెనాలిలో వాటే డెడికేషన్. నాలాగే ఉన్నారు వాళ్ళు కూడా. మెయిన్లీ ఇదన్నమాట ప్రాజెక్ట్. అది అయిపోయిన తర్వాత ఇది ఇంకో ప్రాజెక్ట్. కృష్ణ గారి ఇల్లు స్వగ్రామం చూసిన తర్వాత బాగా ఆకలేస్తుంటే కొంతమంది చెప్పారండి, తెనాలిలో ఉంటుందండి ఒక ఫేమస్ హోటల్ ఉంటుందండి. అదే హోటల్ స్వతంత్ర విహార్ అన్నారు. వెళ్ళామండి. అంబియన్స్ బాగుంది, అంతా ఓల్డ్ లుకింగ్. ఇదేనండి 50 రూపాయల ప్లేటు. ఒక ఇడ్లీ ఇస్తారు, ఒక వడ ఇస్తారు.
ఏంటి ఓన్లీ ఇడ్లీ వడ ఇచ్చారు, చెంచాలు ఇచ్చారు, ఏం చేయరా ఇందులో ఏమి వేయరా అంటే వస్తారండి, ఉండండి, మామూలుగా ఉండదు. సాంబార్ అండి, దిగ్గో వేడి వేడిగా పొగలు కక్కుతున్న సాంబారు. ఈ సాంబార్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హోమ్ మేడ్ అండి, హ్యాండ్ మేడ్, నో మిషన్స్. ఓకే, చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్. పొగలు కక్కుతుంది చూసారు, పొద్దున్నే 7 అండి ఇది, వేడి వేడిగా మామూలుగా లేదండి. నేనైతే బీభత్సంగా తినేసాను. ఆ ఒక సాంబార్ ఇడ్లీకి, ఒక వడకి 4 గిన్నెలు సాంబార్ తాగానండి. అసలు టేస్ట్ ఉందండి, బాబా వావ్, సూపర్ అండి. నేనైతే 4 గిన్నెలు సాంబార్ తాగేసాను. మా వాడైతే నన్నే చూస్తున్నాడు. ఇంక సర్లే కానీ అన్నాడు. దాని తర్వాత తిన్న తర్వాత మళ్ళీ పూరి ఆర్డర్ ఇచ్చుకున్నాము. సింగిల్ పూరి చెరుసగం చేసుకుని తినేసాము. ఆయన అయితే తినేసాడు ఫాస్ట్గా. ఆయనకి తినే విధానం తెలియదులేండి, సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ మనం ఆస్వాదిస్తాము. పూరి అయిపోయిన తర్వాత దోశ చెప్పుకున్నాము. నాకైతే పూరీలో ఉన్న కుర్మా అయితే సూపర్ ఉందండి, సాంబార్ కేక. దాని తర్వాత దోశ చెప్పుకున్నాము, దోశ అయిపోయింది, తినేసాము. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ విజయవాడకి బయలుదేరుతున్నప్పుడు రైట్ సైడ్కి ఒక కెనాల్ కనబడిందండి, సూపర్ ఉందండి కాలువ, మామూలుగా లేదు. అక్కడ వెళ్ళి మేము చూస్తుంటే ఆ సౌండ్స్, చేపలు పడుతున్నారండి, చూస్తున్నారు వెనకాల, పొద్దున్నే వచ్చి చేపలు పడుతున్నారు. ఆ వ్యూ, ఆ సౌండ్, ఆ జలపాతం సౌండ్ కేకండి, నాకైతే తెగ నచ్చేసింది. అక్కడి నుంచి మేమంతా వ్యూ చూడడానికి వెళ్ళాము. పొలాలు, వంతెనలు, చెట్లు అవన్నీ చూడడానికి కేక ఉందండి, సూపర్ ఉందండి. నాకైతే తెగ నచ్చేసింది ఆ వాతావరణం. పొద్దున్నే అస్సలు అనుకోలేదు ఈ వ్యూ చూస్తానని. పొద్దున్నే సూర్యుడు చూస్తున్నారా, చూడండి, ఇది కాలువ, ఇక్కడ నుంచి చేపలు పడతారు. ఇందాక నేను మీకు కింద నుంచి చూపించాను, ఇప్పుడు వంతెన పైకి వచ్చాను. ఇది ఎంత నచ్చిందంటే మాకు అంత నచ్చిందండి. ఇక్కడ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా తీద్దాం అనుకుంటున్నాము. ఇంకొక 2-3 డేస్లో షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చేస్తుంది. మీరైతే నా ఛానల్ చూస్తూ ఉండండి. ఇదండి లొకేషను. ఇదైతే కేక పైనుంచి, వంతెన పైనుంచి పల్లె వెలుగు బస్సు, జనాలు పొద్దున్నే కూలికి వెళ్తూ ఉన్నారు. అసలు ఆ కళ్ళకి కనువిందుగా ఉంది. పల్లెటూరు అంటే పల్లెటూరేనండి. నాకైతే సూపర్ నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేసి